అంటే దాంట్లో ఒక క్వశ్చన్ ఏంటంటే, నేను దీనికి సంబంధించి అడిగినప్పుడు అంటే లావణ్య దాన్ని పాట వాడిని పిలిపించి నువ్వు పాడతావా ఇప్పుడు అని అంటే, ఏం మాయ చేసావు సినిమాలో ఒక సాంగ్ ని రాజ్ తరుణ్ కంప్లీట్ బూత్ వర్షన్ పాడాడు. రాజ్ తరుణ్ పాడిన బూత్ వర్షన్ కాదు, ఎప్పటి నుంచో యూట్యూబ్ లో ఉంది. అంటే తనను ప్రొవోకేట్ చేయడం కోసం ఏం కాదు, మీకు అది కూడా వినిపిస్తా నేను. బూతు అంటే బూతు నీకు వద్దంటే ఇందాక మీరు ఆడేలా కూడా ఉన్నారు, ఎవరు చెప్పారు బాటిల్ అంత ఉంది నాకు, ప్యాంట్ ఇప్పుడు నేను చేస్తాను అని ఆడదాన్ని కాదు మగాడిని, ఇదే మాట చెప్పి పాడమంది. సో అక్కడ అంటే చెప్పాలనుకున్నప్పుడు అంటే మాట్లాడేది పచ్చిబూతులు, ఆవిడికి పాపం ఈ బూత్ పాట వల్ల ఇబ్బంది అయిపోయిందా మీకు అర్థం కావట్లే. పాయింట్ ఏంటంటే రోజు షీ ఫైండ్స్ ఏ కాజ్ టు హిట్ దీస్ పీపుల్. బాగా బూతులు తిట్టాలి రోజు, అది షీ వాంట్స్ టు వెంట్ అవుట్ సంథింగ్. దిస్ ఈజ్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్ ఆఫ్ దిస్ డ్రగ్ ఎఫెక్ట్, ఆల్కహాల్, వీటన్నిటికీ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇది. వీటన్నిటికంటే ఇంకొక పాయింట్ చెప్తాను, మధ్యలో నా మీద చెయ్యి ఎత్తా, నా మీద చెయ్యి పడిందో అంది కదా, దాని అర్థం ఏంటి? అప్పటిదాకా ఆవిడ ఎవ్వరూ కొట్టలేదు, ఒకసారి ఫోన్ తీసుకుందామని చెయ్యి ఎత్తినప్పుడు నా మీద చెయ్యి పడ్డదో అంది. అంటే అప్పటిదాకా కొట్టలేదు కదా, ఆవిడ ఏం చెప్పింది మనకి? తలబాలు కొట్టారు, రక్తం వచ్చేసింది, ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు నమ్మండి అమ్మా. నేను ఇంకా మించి నీకు తోచింది మీరు చేయండి, మీకు ఇంతకు మించి నాకు ఓపిక కూడా లేదు, ఇప్పటిదాకా ఇచ్చి అందరికి ఇచ్చి నేను మొత్తుకునేది అదే, మీకు ఇంకా ఆస్తి లేదు అనుకుంటే మీ ఇష్టం. అంటే ఒకటి ఇప్పుడు ఇంకా క్వశ్చన్ ఉంది మీకు, సరే కానీ క్వశ్చన్స్ అని కాదు. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఒక లేడీ ఇష్యూ, అందులో ఒక సెలబ్రిటీ, అంటే వీళ్ళ దాంట్లో ఏం న్యాయం జరుగుతుందని కామన్ పీపుల్ కూడా చూస్తారు. ఇప్పుడు చాలా కేసెస్ కోర్టులో నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ లావణ్య ఫోన్ ఇన్లోకి వచ్చింది, లావణ్య తరపు లాయర్ వచ్చాడు, రాజ్ తరుణ్ ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు, తెర మీదకి రావట్లేదు, ఏంటి అంటే రాజ్ తరుణ్ నుంచి శేఖర్ భాష ఎందుకు ఫైట్ చేస్తున్నాడు? నేను మళ్ళీ అదే చెప్తున్నాను, అంటే రాజ్ తరుణ్ ని అంటే నేను రాజ్ తరుణ్ ఏం ప్రొటెక్ట్ చేయాలని లేదు, మీరు అడగాల్సి దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ పబ్లిక్ డొమైన్, మీరు అడగాల్సిన కోసం మీరు అడగలేదు. ఎందుకు వినాల్సినప్పుడు క్లియర్ కట్ గా విని ఓకే, దాంట్లో క్లియర్ గా షీ సెడ్ షీ హ్యాడ్ ఇట్ విత్ సాయి, క్లియర్ గా ఇట్ ఈస్ మెన్షనింగ్. ఇంత ఉన్నప్పుడు సరే ఇది కాదని అది కాదని కళ్ళ ముందు కనబడేవి కాదని కంప్లైంట్స్ కాదని, కంప్లీట్ అయితే తను తప్పుడు కేసులు పెట్టింది, తప్పుడుగా వెళ్తోంది, కావాలని ఇదంతా చేస్తుంది, మీరు చెప్పేది అది. సరే మీకు ఇంకా అది మీకు అర్థం కాలేదు కదా, మంచిది. ఎండ్ ఆఫ్ ద డే ఇది ప్రూవ్ అవుతుందని అనుకుంటున్నారా? ఇది ప్రూవ్ అవడం కాదమ్మా, అసలు ఫస్ట్ ఈ కేసు ఎఫ్ఐఆర్ చేయడమే చాలా తప్పు. షీ ఈజ్ రిపీట్ అఫెండర్. అక్కడ తప్పుడు కేసులు పెట్టింది, ఇక్కడ తప్పుడు కేసు పెట్టడానికి ట్రై చేసింది, తెలుసుకుని వద్దన్నారు పంపించారు. మరి మీరు లీగల్ గా ఎందుకు దీనికి సంబంధించి ఇప్పుడు నాకేం పని అమ్మా, నాకేం పని? రాజ్ తరుణ్ పని రాజ్ తరుణ్ చేసుకుంటాడు, లీగల్ గా అదే చేసుకుంటున్నాడు. మీడియా వాళ్ళు నన్ను పిలిచి అడుగుతున్నారు తప్ప నేను మీడియాకి వెళ్ళి చెప్పట్లా, మీరు పిలిచే అడిగారు, మీకేం సంబంధం అంటున్నారు, మీరు పిలిచి మీకేం సంబంధం ఉండండి. నేను ఏమన్నా చేశానా సంబంధం? నేను ఏదన్నా కోర్టుకి వెళ్ళానా, ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళానా, ఆ అమ్మాయితో కనీసం నేనేమైనా ఫోన్ చేశానా? మీకు అదే అర్థం కావట్లా. మీరు పోరాడుతున్నారు అని చెప్పి మీరు అందరూ మీరు పోరాడుతున్నారు అంటే మీరు పిలుస్తున్నారు, ఫస్ట్ నుంచి పిలుస్తున్నారు, సరే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీతో నాకు అవసరం లేదు రా భయ్, నేను వెళ్ళి కోర్టులో తెలుసుకుంటాను, మీకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటి అనేసి అంటే ఈ 1 వీక్ నుంచి డ్రాగన్ అసలు మీరు అన్నది తెర మీదే కనిపించే వాళ్ళు కాదు కదా అమ్మా. నేను కాకపోతే ఇంకోటి ఎవడో వస్తాడు, కూర్చుంటాడు, డిస్కషన్ పెడతారు కదా, ఏమనుకుంటున్నారు వేరే వాళ్ళు వేరు. ఇక్కడ ఆర్జే శేఖర్ పాషాకి ఒక ఐడెంటిటీ ఉంది, ఆవిడ పట్టుకొస్తారు, ఇంకో పెద్దవాళ్ళు ఎవరెవరో వస్తుంటారు కదా. ఇప్పుడు నేను ఒక్కనే కదా ఆవిడ మాట్లాడింది, దాంట్లో ఆ ఉమెన్ కార్డ్ లో అంటే ఆమె ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఇలాంటిది మీ ఇండస్ట్రీ నుంచి వచ్చింది ఏంటి అనేది ఆమెది ఉంటుంది. నేను ఎంతో కొద్ది గొప్ప ఇండస్ట్రీలో ఉన్నవాడేనమ్మా, దారుణమైన వాడిని కాకపోయినా. అంటే మీరు అంటే ఒకనొక టైంలో అంటే మీడియా డైరెక్ట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు, ఇక్కడ ఒక పాయింట్ మీరు బయటకు వచ్చిన తర్వాత అప్రోచ్ అయ్యిందా డైరెక్ట్ శేఖర్ పాషా మీరు రెస్పాండ్ అవుతారా అనేసి అడిగారా? నా మా నాన్న నేనేదో రేడియో షో చేసుకుంటూ నేను ఇంట్లో నా పనిలో నేను ఉంటూ అప్పుడప్పుడు ఈ న్యూస్ కూడా చూస్తున్నప్పుడు నాకు ఇది రాసి చెప్పిన తర్వాత నేను ఏంటి జస్ట్ చెక్ చేసుకున్నాను తప్ప అది నాకు పాయింట్ అసలు అది కూడా కాదు. ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పిన తర్వాత అది ఏం ఎఫ్ఐఆర్ ఏం కేసు అని ఎవడో సరే రాస్తారని జంప్ అయిపోయాడు. ఏమైనా అడగాలి కదా, ఎవరన్నా ఏమై అడగాలి కదా, ఎవరు అడగట్లేదు. ఎందుకు రా బాబు? అడిగితే ఆవిడ ఆయన్ని కాల్లోకి తీసుకుని మా ఇద్దరి మీద ఏదో చిన్న గొడవ ఉంది అని చెప్పింది. కాదు కదా, ఆయన చెప్పింది స్టూడియోలో మస్తాన్ సాయితో ఫోన్ లో మాట్లాడించారు కదా, వీళ్ళిద్దరు కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నానని మస్తాన్ సాయి క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఇంకా అంతకు మించి ఏముంటుంది ఆధారము?
ఇప్పుడు మీరు విన్నారు కదా, ఈ ఆధారం ఏంటి మరి? ఇదేం ఆధారము? అంటే ఇప్పుడు ఇక మస్తాన్ సాయి ప్లస్ లావణ్య ఇద్దరు కలిసి కంప్లీట్ ఓ హై డ్రామా ప్లే చేస్తున్నారు, అంతేనా? కాదు, మీకు ఎందుకు అర్థం కావట్లా? ఆడేదో ఆడ కేసుల నుంచి బయటపడడానికి ఏదో వచ్చి మీరు ఏం చెప్తే అది చెప్తానమ్మా అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చారు, అది చెప్తున్నాడు. మీకు అది అర్థం కాకపోతే ఎట్లా? సింపుల్ లాజిక్. ఆయన మీద సంవత్సరం నుంచి కేసు నడుస్తుంది, బయటపడడానికి ఏదో మార్గం పోలే ఇప్పుడు వచ్చింది, లేకపోతే ఇంకొన్నాళ్ళు ఇవాళ ఇది వచ్చినా కూడా నా వల్ల గట్టిగా ఇవన్నీ డాక్యుమెంట్లు బయటకు వచ్చినాయి కాబట్టి నేను చేసిన ఏంటి డాక్యుమెంట్లు బయటకు తీసుకొచ్చాను, అంతకుమించి నేను చేసింది ఏమీ లేదు. ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఆమె డ్రగ్ కేసు ఏంటి, దాని పేరేంటి వరలక్ష్మి డ్రగ్ కేసులో ఏంటి, లేకపోతే ఇవన్నీ మీ దగ్గర అంటే ఐ డోంట్ నో ఇఫ్ యూఆర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. సో బేసికలీ ఈ టీవీలో అందరి దగ్గర ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం చెప్పేది నిజమా కాదా అని చెప్పి వెనక్కి వెళ్ళి ఆ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. సో ఈ అమ్మాయి అరుస్తోంది అన్నాడు, ఇది ఫ్రస్ట్రేషన్లో అరిచిందా నిజంగా అరిచిందా అని చెప్పి నేను ఊరికి చెక్ చేసుకుంటే ఆల్రెడీ ఈ అమ్మాయికి ఇదే నేచర్ అనేది క్లియర్ కట్గా అర్థమైంది. ఎందుకంటే అంతకుముందు ఒకసారి ఇట్లాగే ఎవరో కార్తీక్ అనే వాడి ఇంటికి వెళ్ళి నాన్న బూతులు తిట్టి మీ పిల్లలు గాయబ్ చేసేస్తా అది చెప్పి వాళ్ళ తిట్టిన దాఖలా కూడా. ఇట్స్ హర్. అంటే ఇప్పుడు మీకు బయట కనబడుతున్న మహానటి కాదు అది. అంటే అది కూడా మీరు చూశారు. ఆయన పాపం మన అదృష్టం బాగుండి దిలీప్ శంకర్ గారు బయటకు తీసుకొచ్చారు ఒక వీడియో. ఆవిడ ఎంత చక్కగా నటించగలదు, ఆవిడ ప్రతిభా పాఠవాలని మనకు చూపించారు కదా. అది వాళ్ళు చెప్పడం కూడా పీక్స్ పెర్ఫార్మెన్స్ అని చెప్పి. ఇంకా అర్థం కాకపోతే ఎట్లా? ఓకే, ఇప్పుడు మరి శేఖర్ భాష ఫైట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మళ్ళీ మీరు అదే అంటున్నారమ్మా. ఇప్పుడు నా ఫైట్ అంటే ఇప్పుడు కంపల్సరీ మళ్ళీ పిలుస్తారు మిమ్మల్ని ఇస్తే వెళ్తాను తప్ప మళ్ళీ నా ఫైట్ దానికి ఒక ఇది అనుకోవట్లా. ఎందుకంటే ఇది మీరు చేస్తున్న ఫైట్ క్లియర్ కట్గా చెప్పాలంటే మీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా ఒక ఛానల్ వాళ్ళు ఏదో కంప్లీట్గా ఒక వాయిస్ నొక్కేశాడు, ఈ వాయిస్ మనం వినిపించాలి, ఏదో తేడా ఉంది దాల్మే కుచిగా ఏదో అంటారు కదా, ఏదో తేడా ఉంది, ఆ తేడా ఏంటి, వీడెవడో తీసుకొస్తున్నాడు బయటికి, వీడిని తీసుకొద్దాం, వీడిని అడుగుదాం అని చెప్పి మీరు చేస్తున్న పోరాటం ఇది. మీడియా అందరూ కూడా 100 మీడియా ఛానల్స్ నాకు ఫోన్ చేసి రోజు రమ్మన్నారు. 2 రకాలు ఉండొచ్చు. ఒకటి ఏదో టీఆర్పీలు వస్తాయి ప్రస్తుతానికి ఏదో నడుస్తుందని చెప్పి, లేదు కొంత క్యూరియాసిటీ ఉండొచ్చు, ఈ కేసులో నిజంగా ఏం జరిగింది తెలుసుకుందాం అని చెప్పి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఎక్కడ సూసైడ్ డ్రామాలు ఆడలేదు, ఎక్కడ నా నిరాహార దీక్షలు కూర్చుంటానని లేదు. బట్ క్లియర్ కట్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో, అంటే ఈవిడ గురించి అని కాదు కానీ ఇట్లా మగాళ్ళ పైన జరుగుతున్న అన్యాయం కోసం ఏదో ఒక రోజు నిరాహార దీక్ష చేయాలి, తప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టినప్పుడు లేకపోతే ఇట్లా వాటి కోసం ఈ సెక్షన్లు మార్చాలి. ఎస్పెషల్లీ ఈ BNS 68 అంటే నేను సిస్టమ్ మీద తప్పుడు సెక్షన్స్ అని మార్చాలి అని చెప్పేది నా మెయిన్ గోలే. అది ఎప్పుడు జరుగుతుందో జరుగుతుంది. బట్ ఇవాళ ఈ మధ్యకాలంలో జరిగిందంతా కూడా ఒకే ఒక ఇంటర్వ్యూ ఒక ఛానల్లో నేను చూపించిన తర్వాత రండి అన్న. దాంతోపాటు ఎందుకు అడగట్లేదని అడిగా. ఇంక తర్వాత వాళ్ళు ఛాలెంజ్ చేయడం మొదలెట్టారు. ఈవిడ అది నేను రాసిందా, అసలు ఎఫ్ఐఆర్ ఉందా అంటే ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చా, ఏదంటే ఇది పట్టుకొచ్చా. వాళ్ళు అడగడం వల్లే నేను బయటికి తీసాను నిజం చెప్పాలంటే అన్నీ కూడా.